హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డాబా స్టైల్లో పాలక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మనకి రోటీల్లోకి, చపాతీలోకి, అలాగే పరోటాలకు కూడా చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఈ పాలక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కన్నా ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్. చక్కగా క్లీన్ చేసుకున్న 1 kg చికెన్ అండి ఇది. ఇందులో కారం యాడ్ చేసుకోండి, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మనం కలుపుకోవాలి. ముక్కకు పట్టేటట్టు ఈ మసాలాలన్నీ బాగా మసాజ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. మీరు ఎంత కలిపితే అంత చక్కగా ఆ మసాలా అంతా ముక్కకు పడుతుందన్నమాట. బాగా మసాజ్ చేసుకోవాలి. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు ఫాలో అయితే మీకు రెసిపీ చాలా అద్భుతంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు కూడా వేసుకుని చక్కగా ఈ పెరుగు అంతా కూడా ఆ ముక్కలకు పట్టేటట్టు చక్కగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఒక నిమ్మకాయని చక్కగా కట్ చేసి ఆ రసం పిండుకోవాలన్నమాట. ఈ నిమ్మరసం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ నిమ్మరసం కూడా వేసుకుని ఒక్కసారి దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం సుమారు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి రెసిపీ. చక్కగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. దాంతోపాటు చక్కగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులో మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని చక్కగా కలిపేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలి. ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట. ఈ రెసిపీ మనకి డాబాలో చాలా స్పెషల్ అన్నమాట. రోటీల్లోకి చాలా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత టమాటాలను కూడా వేసుకుని బాగా కలిపేసుకుని ఈ టమాటాలు చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసి కొత్తిమీర కూడా చక్కగా కాసేపు మగ్గనివ్వండి. అప్పుడు ఈ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా చక్కగా ఆ ఉల్లిపాయకి పడుతుందన్నమాట. కూరలో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మనం సుమారు దీన్ని అరగంట సేపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ చక్కగా ఆ ముక్కలోకి చొచ్చుకుపోతాయి అన్నమాట. అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది. ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఈ రెసిపీని మనం ఏగుతున్నంతసేపు మధ్యలో కలుపుకుంటూనే ఉండాలన్నమాట, అడుగు పట్టకుండా. బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి చక్కగా ఆయిల్ అంతా సైడ్ నుంచి పైకి వచ్చే వరకు, అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ సైడ్ నుంచి పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో మనం పాలకూరని ఉడికించుకుందాం అన్నమాట. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నీళ్లు పోసుకుని ఆ నీళ్ళల్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను వేసుకోవాలి. పాలకూర ఎప్పుడైనా ఎనీ ఆకుకూర ఏదైనా సరే మీరు వండే ముందు చక్కగా ఉప్పు నీటిలో నానబెట్టి వండుకుంటే శ్రేష్టం అన్నమాట. మనం మూత పెట్టి ఉడికించుకున్న చికెన్ని కంపల్సరీ మధ్యలో మూత తీసి కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అది అడుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కుక్ అయ్యే వరకు మధ్యలో కలుపుకుంటూనే ఉండాలన్నమాట. చూడండి, ఇందులో వాటర్ డ్రై అయ్యి ఆయిల్ పక్క నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం. అలాగే రుచి సరిపడినంత ఉప్పు, గరం మసాలా,
చికెన్ మసాలా, ధనియాల పొడి. ఇందాక ఇవన్నీ మ్యారినేషన్లో వేసుకున్నాం. మళ్ళీ వేసుకుని ఒక్కసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం జాగ్రత్తగా వేసుకోవాల్సింది ఉప్పు అనమాట. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. వేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోండి. మన పాలకూర కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా నీళ్ళన్నీ చక్కగా వడగట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని చక్కగా ఫైన్ పేస్ట్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చక్కగా కుక్ అయిపోయింది కదా. ఈ ముక్క ములిగే వరకు చక్కగా వాటర్ వేసుకుని ఈ వాటర్లో కూడా ఒక 10 నిమిషాలు చక్కగా కుక్ అవనివ్వాలన్నమాట. చూడండి, చక్కగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలన్నమాట. చక్కగా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఆ పాలకూర అంతా ముక్కలకు బాగా పట్టేట్టు చక్కగా కలాయి కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఈ స్టేజ్ నుంచి మనం మూత మాత్రం పెట్టకూడదు. చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇది పంజాబీ స్పెషల్ అన్నమాట. దాబాల్లో చాలా ప్రత్యేకంగా దొరుకుతుంది. ఇది స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవాలన్నమాట. చాలా ఇష్టంగా తింటారనమాట. ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసి చూసారా, అంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలా అద్భుతంగా వచ్చింది. స్మెల్ మాత్రం చాలా చాలా బాగా ముక్కుకు తగులుతుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పరాటాల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ముందు లైక్ చేయండి. మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ని కూడా మాకు తెలియచేయండి.